దేవ ధాత్రిని కొడుతూ ఉంటే ధాత్రి కింద పడిపోతూ ఉంటుంది. అయితే సరిగ్గా అప్పుడే కేదార్ వచ్చి ధాత్రి కింద పడకుండా చేతిని పట్టుకుంటాడు. ఇక కేదార్ అక్కడ ఉన్న రౌడీలనందరినీ కూడా చితక్కొడుతూ ఉంటే మీనన్ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అలా ధాత్రి, కేదార్ ఇద్దరూ కలిసి కొడుతూ ఉంటారు. అయితే అప్పుడే మీనన్ "దేవా వచ్చేసేయ్, వచ్చేసేయ్" అని దేవాని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ధాత్రి వైపు చూస్తూ నవ్వుతూ వెళ్తూ ఉంటాడు. "నాన్న నీకేమీ కాలేదు కదా! మామయ్య గారు నీకేమీ కాలేదు కదా!" అని ధాత్రి, కేదార్ అడుగుతూ ఉంటారు. అయితే మీనన్ నవ్వుతూ వెళ్ళటం ధాత్రి గమనించేస్తుంది. కేదార్ మామయ్య గారిని తీసుకువెళ్దాం పదా అని ధాత్రి కేదార్ సుధాకర్ని తీసుకురావటంతో బాబాయ్ నీకేమీ కాలేదు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు బాబాయ్, ఏమైంది అని కౌశికి అందరూ అడుగుతూ ఉంటారు. నన్ను తీసుకువెళ్ళింది ఎవరో కాదు మీనన్ అని సుధాకర్ చెప్పటంతో మీనన్కి అసలు బాబాయ్ని తీసుకువెళ్ళే అవసరం ఏమొచ్చింది యువరాజ్ అని కౌశికి ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటుంది. నాకేం తెలుసక్క, నువ్వు చెప్పినప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాను కదా, నన్ను అడుగుతున్నావు ఏంటని యువరాజ్ అంటాడు. వాడి కడుపు మండ, వాడికేం పోయే కాలం వచ్చింది, ఈయన్ని తీసుకువెళ్ళటానికి దేవుని దయ వల్ల ఈయనకేమీ కాలేదని వైజయంతి సంతోషపడుతూ ఉంటుంది. ముందు మామయ్య గారిని లోపలికి తీసుకువెళ్ళండి అని ధాత్రి కేదార్ చెప్తారు. ఏం ఆలోచిస్తున్నావు ధాత్రి అని కేదార్ మెల్లగా అడుగుతూ ఉంటే మీనన్ దగ్గర నుంచి మామయ్య గారిని మనం కాపాడేశాం కదా, మరి మీనన్ ఎందుకు నవ్వుతూ వెళ్ళాడు అంటే మీనన్ ప్లాన్ ఇది కాదనమాట అని ధాత్రి అంటే మరి మీనన్ ప్లాన్ ఏమై ఉంటుంది అని కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వైజయంతి నిషిక ఎక్కడా అని కౌశికిని అడుగుతూ ఉంటే ఏమో మేము చూడలేదని అందరూ చెప్తూ ఉంటారు. అంటే మీనన్ ప్లాన్ నిష్కని కిడ్నాప్ చేయటమా అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. అందుకు ముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. టీనా మేము సుధాకర్ని కిడ్నాప్ చేయటానికి వెళ్తున్నాము, ఆ జగదాత్రి కేదార్లు అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టి మా ప్లాన్ ఫెయిల్ అయితే నేను నీకు ఇన్ఫామ్ చేస్తాను, నువ్వు నిష్కని కిడ్నాప్ చేసేసేయ్ అని మీనన్ ముందే ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీగా పెట్టుకొని ఉంటాడు. ఇక్కడ జగదాత్రి కేదార్ రౌడీలని చితక్కొడుతూ ఉంటే అప్పుడే మీనన్ టీనాకి ఓకే నువ్వు కిడ్నాప్ చేసేసేయ్ అని చెప్పి ఉంటాడు. సుధాకర్ని వెతుకుతున్న నిషిని టీనా గ్యాంగ్ మొత్తం కూడా కిడ్నాప్ చేసి లాక్కు వెళ్ళి ఉంటుంది. అంటే మీననే నిష్కని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఉంటాడు అని యువరాజ్ అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా అబ్బోడా అని వైజయంతి అంటుంది. ఇంకా ఆ మాత్రం నీకు అర్థం కావటం లేదా పిన్ని, ఆ మీనంతో కలిసి పనిచేశాడు కదా అని కౌశికి అంటుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పిన దగ్గర నుంచి నేను ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళటం లేదు, నీకు కూడా తెలుసు కదా అని యువరాజ్ అంటాడు. ముందు నిష్కని వెతకండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, అలాంటిదేం జరిగి ఉండదులే అని ధాత్రి చెప్పటంతో అందరూ నిషి కోసం వెతుకుతూ ఉంటారు. ఏయ్ ఎవరు మీరు, ఎందుకు నన్ను తీసుకువెళ్తున్నారు, నన్ను కాపాడండి అని నిషి అరుస్తూ ఉంటే టీనా రివాల్వర్ని చూపిస్తూ బెదిరిస్తూ ఏయ్ నోరు మూసుకొని రావే, అర్చావో ప్రాణాలు పోతాయి, నువ్వు మాతో అరవకుండా వస్తే ప్రాణాలైనా దక్కుతాయి అని బెదిరించి లాక్కు వెళ్తూ ఉంటుంది. కార్ దగ్గరికి రాగానే ధాత్రి కేదార్ నిషిని చూసేస్తారు. అదిగో నిషిని ఎవరో తీసుకువెళ్తున్నారు కేదార్ అని ధాత్రి చెప్తూ ఉంటే జగదాత్రి కేదార్ నన్ను కాపాడండి అని నిషి అరుస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చేస్తున్నారు పద పోనివు, త్వరగా కార్ పోనివు అని నిషిని కారు ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. కేదార్ బైక్ తీసుకురావడంతో ఆ కార్ లెఫ్ట్కు వెళ్ళింది కేదార్, త్వరగా పోనివు అని ధాత్రి కేదార్ బైక్లో ఫాలో అవుతూ ఉంటారు. ఆ జంక్షన్ నుంచే లెఫ్ట్ తీసుకుంది కేదార్, అంటే మన ఆఫీస్కి వెళ్ళే రూటే ఉండు, రమ్యకి కాల్ చేస్తాను అని ధాత్రి వెంటనే రమ్యకి కాల్ చేసి నిషిని మీనన్ మనుషులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్లు ఉన్నారు కాబట్టి ఆ వెహికల్ నెంబర్ని పంపిస్తాను, నిషి ఫోన్ లొకేషన్ని కూడా ట్రేస్ చేయండి, వెంటనే ఆ వెహికల్ ఎటు వెళ్తుందో నాకు ఇన్ఫామ్ చేయి అని ధాత్రి చెప్పడంతో అలాగేనని రమ్య నిషి ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తూ ఉంటుంది. నిషికి ఫోన్ కాల్ వస్తూ ఉంటే టీనా ఫోన్ని లాక్కొని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అరే స్విచ్ ఆఫ్ అయిపోయిందే, ఈ లొకేషన్ మన ఆఫీస్కి దగ్గరలోనే ఉంది అని రమ్య అనుకుంటూ కిరణ్ బైక్ తీ అని వాళ్ళు కూడా బైక్లో వెళ్తూ ఉంటారు. ఎవరు మీరు, ఎందుకు నన్ను తీసుకువెళ్తున్నారు అని నిషి అడగటంతో ఇంకాసేపట్లో మా బాయ్ని కలుస్తారు, మీనన్ బాయ్ని అని టీనా చెప్పడంతో మీననా అని నిషి షాకింగ్గా వింటూ ఉంటుంది. మీనన్ నిషి మీద చెయ్యి వేయాలి, ఏదైనా జరగాలి, నేను మీనన్ని ప్రాణాలతో ఉండనివ్వను అని పాపం నిషి ఎంత భయపడుతూ ఉంటుందో. నిషికి ఏమీ కాకూడదు అని ధాత్రి అంటే నిషి ఒక్క క్షణం కనపడకపోయేసరికే నువ్వు ఎంత విలవిలలాడిపోతున్నావు ధాత్రి, నీలాంటి అక్క నిషికి ఉండటం నిషి చేసుకున్న అదృష్టం, నీ మంచితనాన్ని అర్థం చేసుకున్న రోజున నిషి నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది,
నిషికేమీ కాదు, నువ్వు బాధపడకు అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక నిషి వాళ్ళ కారుకి కిరణ్, రమ్య ఎదురుగా వచ్చి నిలబడటంతో ఎవరు వాళ్ళు అని టీనా అడుగుతూ ఉంటే పోలీసులని నిషి చెప్తుంది. మ్యామ్, మేము నిషిని తీసుకువెళ్తున్న కార్ని అడ్డుకున్నాము. మీరు కూడా లొకేషన్ పెడుతున్నాను, ఇక్కడికి వచ్చేయండి అని రమ్య ఫోన్ చేసి చెప్తుంది. ఇక్కడికి 1 మినిట్ దూరంలోనే ఉన్నాం కేదార్, పద త్వరగా వెళ్దాం అని ధాత్రి అంటుంది. ఇక కిరణ్, రమ్య ఇద్దరు రివాల్వర్లని గురిపెట్టి మర్యాదగా నిషిని దించుతారా లేదా అని కార్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే ముందు మీరు బైక్ని మా కారుకి అడ్డుగా తీస్తారా లేదా అని టీనా అడుగుతూ ఉంటుంది. నిషి మ్యామ్, మీకేమీ కాదు, జగదాత్రి మేడం మాకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులకి చెప్పటం వల్లే మిమ్మల్ని కాపాడడానికి మేము వచ్చాము. మీరు కార్ దిగండి. ఏయ్, మీరు కనుక అవన్నీ కార్ దించకపోతే మీ తలకాయలు పుచ్చకాయల్లా పేలిపోతాయి. మీకు హెడ్డే ఉండదు. మర్యాదగా నిషిని వదిలేయండి అని రివాల్వర్ని గురిపెట్టి మరీ రమ్య, కిరణ్ ఇద్దరూ చెప్తూ నిషి మ్యామ్ మీరు కార్ దిగండి, వీళ్ళేం చేయరు మిమ్మల్ని అని రమ్య చెప్తుంది. ఏంటి, నేనెందుకు కార్ దిగాలి? వీళ్ళేమీ నన్ను కిడ్నాప్ చేయలేదు. నన్ను కిడ్నాప్ చేశారని మీకెవరు చెప్పారు? వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, ఫారిన్ నుంచి వచ్చారు. నాకు సర్ప్రైజ్ ఇవ్వటానికి నన్ను కిడ్నాప్ చేసినట్లుగా ఇలా యాక్ట్ చేశారు అంతే అని నిషి అంటే యాక్టింగా అని రమ్య, కిరణ్ ఇద్దరు షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు. ముందు మీరు ఆ బైక్ని అడ్డు తీస్తారా? ఆ జగదాత్రి ఎప్పట్లాగా ఓవర్ యాక్షన్ చేసి పోలీసులకి చెప్పి మిమ్మల్ని పంపించినట్లు ఉంది. మర్యాదగా మేము త్వరగా వెళ్ళాలి, బైక్ని అడ్డు తీస్తారా లేదా అని నిషి అంటే ఆగండి మ్యామ్, కాసేపట్లో జగదాత్రి మేడం కూడా ఇక్కడికే వచ్చేస్తారు, అప్పుడు వెళ్దురులే అని కిరణ్, రమ్య ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు వచ్చినా నేను చెప్పేది ఇదే, ముందు కార్ని పోనివ్వు అని నిషి చెప్పటంతో షాకింగ్గా చూస్తున్న టీనా కాస్త ఆ పోనీవు డ్రైవర్ అని చెప్పటంతో కారు వెళ్ళిపోతుంది. జగదాత్రి, కేదార్ రాగానే జరిగిన విషయం మొత్తం కూడా రమ్య వివరిస్తుంది. ఏంటి, యాక్టింగా? అయితే ఎవరూ కిడ్నాప్ చేయలేదా? సరే, ఈ విషయం మీరు కౌశికి వదినకి ఫోన్ చేసి చెప్పండి, మేము కూడా చెప్తాము అని ధాత్రి చెప్తుంది. ఒకవేళ బెదిరించి అలా చెప్పించారేమో అని ధాత్రి, కేదార్ అడుగుతూ ఉంటే లేదు నిషి మ్యామ్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు, మేము గమనించాము అని వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. కానీ మనం చూసినప్పుడు ఎవరో కిడ్నాప్ చేసినట్లుగానే అరుస్తూ వెళ్ళింది కదా ధాత్రి అని కేదార్ అంటే అవును, సంథింగ్ ఏదో జరుగుతోంది అని ధాత్రి అంటుంది. నిషిని మీనన్ ముందు కూర్చోపెట్టగానే పోలీసుల నుండి మమ్మల్ని ఎందుకు కాపాడావు నిషి అని మీనన్ అడగటంతో నీ నుంచి నా ప్రాణాలు నేను కాపాడుకోవటం కోసం. నేను ఈరోజు తప్పించుకున్నా రేపైనా నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావు, ఎందుకంటే యువరాజు నీ మాట వినటం లేదనే కదా నన్ను కిడ్నాప్ చేసి తీసుకువచ్చావు. కౌశికి వదిన మమ్మల్ని నమ్మేంత వరకు నువ్వు ఎన్ని చెప్పినా కూడా యువరాజు ఏమీ కూడా చేయడు, ఎందుకంటే మా సేఫ్టీ మాకు ముఖ్యం కదా. అందుకే నీకు కనపడి నీకు నాకు శత్రుత్వం వద్దని చెప్పటానికే వచ్చాను అని నిషి అంటే మీనన్ క్లాప్స్ కొడుతూ దేవా, వజ్రపాటి ఇంట్లో ఆడవాళ్ళు ఇంత తెలివైన వాళ్ళు ఏంటి? యువరాజ్కి తగ్గ వైఫ్ నిషిక, అసలు నేను బిజినెస్ చేయాల్సింది యువరాజ్తో కాదు నిషితో అని మీనన్ చెప్తుంటే ఎందుకు లక్షలు మాకు పడేసి కోట్లు నువ్వు వెనకేసుకోటానికా అని నిషి అంటే సరే, నువ్వు అడిగినంత ఇస్తాను ఓకేనా అని మీనన్ అంటాడు. చూడు, నీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మీరు డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు యువరాజ్ని అందరి ముందు నిలబెట్టడానికి నువ్వు నాతో చేతులు కలపటానికి రెడీనా? అందరి కాన్సన్ట్రేషన్ యువరాజ్ మీద ఉంటుంది. నువ్వు నాతో కలిసి బిజినెస్ చేస్తున్నావని ఎవరికి కూడా డౌట్ కూడా రాదు. పోలీసులకు కూడా నువ్వు దొరికిపోవు. ఏంటి, డీల్ ఓకేనా అని మీనన్ అంటే అయితే నేను చెప్పేది విను, అప్పుడు నేను ఒప్పుకుంటాను అని నిషి చెప్పటంతో ఏంటో చెప్పమని మీనన్ అంటాడు. నిషి ఏదో చెప్పటంతో సరే కబురు పంపిస్తాను, ఎదురు చూస్తూ ఉండు అని చెప్పటంతో అలాగేనంటూ నిషి వెళ్ళిపోతుంది. ఏంటి బాయ్, నిషి చెప్పిన దానికి అలా ఒప్పేసుకున్నారు అని దేవా అంటే దానికి వేరే లెక్కలున్నాయిలే అని మీనన్ అంటాడు. సుధాకర్ని ఇంటికి తీసుకువస్తారు. నిషి రాక కనపడక 4 అవర్స్ అవుతోంది. అసలు అత్తయ్య గారు నిషి ఇద్దరూ కూడా కనిపించట్లేదు అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటే అసలు ఏమైంది వీళ్ళకి, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని యువరాజ్ కూడా కంగారు పడుతూ ఉంటాడు.